ప్రతి నెల మీ అత్తయ్య డబ్బులు తీసుకుంటుంది సరసు. డబ్బులు తీసుకుంటుందా? నిజం చెప్పు బాబాయ్. నిజం సరసు. ఎప్పటి నుంచి బాబాయ్? నువ్వు ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఒప్పుకోవని నీతో చెప్పొద్దని అయ్యగారితో చెప్పిందమ్మా. అయ్యగారు కూడా సరే అన్నారు. ఏంటి ఇంకా చూస్తున్నావు? డబ్బులు తీసుకుని వెళ్ళు. ఇందాకేమన్నావు? నేను పని మనిషిని కాను, పెద్దయ్య మీద అభిమానంతో చేస్తున్నాను అన్నావు కదా. అభిమానం చూపించడానికి కూడా డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళని పని మనుషులని అంటారు. నువ్వు పని మనిషివే. ఆ లక్ష్మికి నీకు ఏం తేడా లేదు. కాకపోతే నీకు చనువివ్వడం, నీతో కాస్త మంచిగా ఉండడం మా తాతయ్య గొప్పతనం. ఆ మాత్రానికే నువ్వేదో ఈ ఇంటి మనిషి అయిపోయినట్టు తిరిగి మా మీదే పెత్తనం చెలాయించొద్దు. ఇప్పటికైనా నువ్వేంటో, నీ స్థాయి ఏంటో తెలుసుకొని వచ్చిన పని చేసి వెళ్ళిపోతూ ఉండు. అర్థమైందా? ఇదిగో ఇటు పక్క గోదావరి, అటేమో హైవే. ఈ మధ్యన ఇక్కడ రాబోతుంది రాజధాని. ఎవరికే చెప్పండి. ఇప్పుడు 4 ప్లాట్లు కొనుక్కున్నాను అనుకో, 3 నెలల్లో 10 రెట్లు పెరిగిపోతుంది. మరి ఎందుకంటే క్యాపిటల్ కదా. ఏంటి క్యాపిటల్ కదా? క్యాపిటల్ కదా, క్యాపిటల్. రోడ్ బిట్ అయితే కాస్ట్ ఎక్కువ, మీకైతే చాలా తక్కువకి ఇప్పిస్తా. ఎందుకంటే మీరందరూ మనూరులే కదా, ఒకేసారి డబ్బులు కట్టక్కర్లేదు. ఇన్స్టాల్మెంట్ ఆఫర్ కూడా ఉంది. ఎందుకంటే ఈ బాబు ఎవరో పట్టణం నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నాడే. మంచిగా కబుర్లు చెప్పి 4 ప్లాట్లు అమ్మేయచ్చు. ఏంటి బాబు ప్లాట్లు చూస్తారా? రోడ్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ బిట్స్ కూడా ఉన్నాయి. 3 నెలల్లో 10 రెట్లు పెరిగిపోతుంది. ఎందుకంటే క్యాపిటల్ కదా. హ్యాపీ కదా. బాబు లైన్లోకి వచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి బాబు, మీకు ఎన్ని ప్లాట్లు కావాలి? ఈస్టా, వెస్టా, కార్నరా? నాకు ఊరు బయట ప్లాట్స్ కాదు, ఊర్లో పొలాలు కావాలి. పొలాలా? ఏమాత్రం కావాలండి? ఊరు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? హలో, ఇదిగో సాంబా, ఎవరే కుర్రాడు ఊరు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుందని అడుగుతాడేంటి?
కొంప తీసి పిచ్చోడు కాదు కదా, ఎందుకంటే గట్టిగా అనవకయ్యా బాబు, ఆయన ఈశ్వర్ ప్రసాద్ గారి మనవడు. ఆ అవునా, ఆ. మరి చెప్పవే. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి బాబు, ఎక్కడ కావాలి, ఎంత కావాలి? నేను ఫ్లాట్లే కాకుండా పొలాలు కూడా అమ్ముతాను బాబు. ఎందుకంటే నువ్వు నాతో రా చెప్తాను. ఆ, 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 ఉమ్. అక్కడి నుంచి అక్కడి వరకు ఆ పొలాలన్నీ కావాలి. మొత్తం అన్ని పొలాలు కావాలా? ఎందుకంటే ఎంత ఉంటుంది, వాటి రేట్ ఎంత, మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి. ఇంత మారుమూల పల్లెటూళ్ళలో ఇంత పొలం కావాలని అడుగుతున్నాడంటే నిజంగా పిచ్చోడైనా అవ్వాలి, లేదంటే ఏదో పెద్ద ప్లాన్తోనైనా ఉండాలి. ఒకవేళ ఈ పొలాలన్నీ ఫ్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్గా బిజినెస్ చేయాలనుకుంటున్నాడా ఏంటి? అయితే ఇంకా మంచిదే. ముందు పొలాలన్నీ బాబు చేత కురిపించేసి తర్వాత ఫ్లాట్లు కూడా నేనే అమ్మించవచ్చు. ఆ, 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 మ్మ్. ఆ, 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 బాబు, ఎందుకంటే ఆ, బాబు ఎంత అవుతుంది, మొత్తం ఎంత అవుతుంది? ఇంత పొలానికి ఎస్టిమేషన్ అంటే కొంచెం టైం పడుద్ది. ఎందుకంటే నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు, తొందరగా ఎస్టిమేషన్ వేసి దాంతోపాటు నీ ఫీజు అంతా కూడా చెప్పు. డబ్బుదేముంది బాబు, మీరు నన్ను వాడుకోవటం, నేను మీకు ఉపయోగపడడం ముఖ్యం. ఎందుకంటే అవును బాబు, ఇందులో సగానికి పైగా పొలాలు మీ తాతయ్య గారివే. మిగతా పొలాలు కూడా కలుపుకొని మొత్తం అంతా ఏం చేస్తారు? ఇక్కడ నేనేం చేస్తానో కావాలా, లేక నేను ఇచ్చే డబ్బు కావాలా? ఎందుకంటే చిచి, నీతో మాట్లాడి మాట్లాడి నీది నాకు అంటుకుంటున్నట్టుంది. అలాగే ఉంటుంది బాబు. ఎందుకంటే చాలా థ్యాంక్స్ బాబు. వాట్ మ్యాన్, బాబు సారీ బాబు, చూసుకోలేదు. ఎందుకంటే ఫోన్ ఆగిపోయింది బాబు. మై గాడ్, వాట్ ద హెల్, ఇట్స్ నాట్ వర్కింగ్ మ్యాన్. కంగారు పడద్దు బాబు, ఎందుకంటే నేను ఇప్పుడే మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాను కదా, బాగు చేసి తీసుకొస్తాను. ఓకే, జాగ్రత్త, ఇంపార్టెంట్ డేటా ఉంది. మీ ఫోన్కి ఏ ప్రాబ్లం లేదు బాబు. ఎందుకంటే ఇదిగో ఈ విజిటింగ్ కార్డు మీ దగ్గర ఉంచండి. ఇది విజిటింగ్ కార్డా? అవును బాబు, ఎందుకంటే అదే లోకల్ కదా. వచ్చావా? ఆ ఇంట్లో ఏమున్నదో తెలీదు గాని వెళ్తే ఓ పట్టాన రావు. అసలు రావటానికి మనసొప్పదు కదా. పనుల కోసం వెళ్లేదాన్ని, పని మనిషిని. పనులు పూర్తి కాకుండా ఎలా రాగలనత్తా? మధ్యలోనే వస్తే డబ్బులిచ్చే వాళ్ళు ఊరుకుంటారా? ఏటే మాటల్లో ఏదో తేడా కనిపిస్తాంది. నేను పెద్ద ఇంట్లో పనిచేస్తున్నందుకు డబ్బులు తీసుకుంటున్నావా అత్తా? నీకెవరు చెప్పారే? ఎవరు చెప్తే ఏంటి? తీసుకుంటున్నావా లేదా? అవునే తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడేటి?
ఎందుకత్త తీసుకుంటున్నావు? తీసుకుంటున్నట్టు ఒక్క మాట కూడా ఎందుకు నాతో చెప్పలేదు? ఏటే నన్నే నిలదీస్తున్నావు? నీకు చెప్పేదేటి? ఆహా, నీకు చెప్పేదేటా అంట. అయినా పైసలు తీసుకోకుండా ఊరికే పనికి పంపిస్తారా? నేను పెద్దయ్య దగ్గర డబ్బులు తీసుకునే పని మనుషుల పనులు చేయడం లేదత్తా. ఒక మనవరాలుగా పెద్దయ్య మీద ప్రేమతో సేవలు చేస్తున్నాను. సేవలు చేస్తావా? సేవలు ఊరికే ఆ ముసలోడికి సేవలు చేస్తే పైసలు ఎక్కడి నుంచి వస్తాయే? నీకు నీ సెల్లికి 3 పూటల కూడెక్కడి నుంచి వస్తుంది? నీకు డబ్బులే కావాలంటే నేను ఎక్కడన్నా కూలి పని చేస్తా. నీకు కావాల్సిన డబ్బులు నేను తెచ్చిస్తాను. అంతేగాని పెద్దయ్య దగ్గర డబ్బు తీసుకోవద్దు. నన్ను ఇంటికి పని మనిషిని చేయొద్దు. అబ్బో, నువ్వు చదువుకున్న చదువుకి నీకు చేతనైన పనికి పని మనిషి పని కాకపోతే కలెక్టేరు ఉద్యోగం ఇస్తారు మరి. అయినా పని మనిషి అంటే అంత నమోసేటే నీకు? నామోషి కాదత్తా. ఇదే పని డబ్బులు తీసుకొని ఇంకెక్కడన్నా చేయమన్నా చేస్తా. కానీ పెద్దయ్య దగ్గర మాత్రం కాదు. పెద్దయ్య ఎప్పుడు నన్ను పని మనిషిలో చూడలేదు. నేను ఎప్పుడు పెద్దయ్యని యజమానిలా చూడలేదు. ఏం చేసినా ప్రేమతో చేశా, అభిమానంతో చేశా. ఒక మనవరాలిగా బాధ్యత అనుకొని చేశా. కానీ నువ్వు నా ప్రేమని అభిమానాన్ని వెలకట్టేశావు. ఇంతకు ముందులా పెద్దయ్యతో చనువుగా ఉండలేనత్తా. ఆ చొరవ సరదా ఏమీ ఉండవు. డబ్బులు తీసుకొని చాలా పెద్ద తప్పు చేసావత్తా. ఎంత పొగరే నీకు? నేను తప్పు చేశానని నన్నే నిలదీస్తున్నావా? చిన్నప్పుడే నీ అమ్మ సచ్చి నీ అయ్య వదిలిపోతే అనాథలుగా సావాల్సిన మిమ్మల్ని సేరదీశానే. నాకిష్టం వచ్చిందే చేస్తాను, నాకు నచ్చిందే చెయ్యమంటాను. కాదు కూడదని నిలదీస్తే నిలువున సీరెత్తాను. ఏటనుకున్నావు? చూడు, నువ్వు ఆ ముసలోడికి సేవలే చేస్తావో సాకిరే చేస్తావో, నువ్వు అక్కడికి వెళ్ళినంత కాలం పైసలు రావాల్సిందే. లేదంటే ఆ గడప తొక్కడానికే ఇల్లేదు. ఇంకెక్కడైనా పనిలో ఎడతా. నా మాట వినవే. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, నా పెళ్ళానే కదూ. నిన్ను తీసుకెళ్లే అవకాశమే ఉంటే నేను మాత్రం వదులుకుంటానా? ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళు. 2 రోజుల్లో పని చూసుకుని నిన్ను తీసుకురావడానికి నేను వస్తానుగా. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇలాగే తప్పించుకుంటావు. అయినా ఎప్పుడు చూసిన పని పని అంటావు. నువ్వు చేసేది ఉద్యోగమా ఊడిగమా? ఈ రోజుల్లో రెండిటికి పెద్ద తేడా లేదులే బంగారం. నాకెందుకో నువ్వు సెకండ్ సెటప్ పెట్టావని డౌట్ గా ఉంది. నా మొహానికి అదొక్కటే తక్కువ. ఉన్న ఒక్క పెళ్ళాన్ని చూసుకోవడానికి తీరిక ఓపిక 2 లేవు, 2వ పెళ్ళాం కూడానా? అలాంటి అనుమానాలేం పెట్టుకోకు బంగారం. మరి ఉన్నట్టుండి ఆ ఊరెందుకెళ్తున్నావు? అబ్బా, సరే సరే, ఇదిగో నువ్వింత అనుమానంగా అడుగుతున్నావు కాబట్టి నీకు కొంత చెప్తాను. నువ్వెవరికి చెప్పకూడదు. మరి మా మేడం గారి సొంతూరు మహేంద్రవరం. వాళ్ళ మామగారితో గొడవపడి ఎప్పుడో ఊరొదిలి వచ్చేశారు. కానీ అక్కడి విషయాలు తెలుసుకోవడం కోసం సీక్రెట్గా ఒక డిటెక్టివ్ లాగా అప్పుడప్పుడు నన్ను పంపిస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి సీక్రెట్ విషయం కోసమే వెళుతున్నా. ఏంటో ఆ సీక్రెట్? సీక్రెట్ అంటేనే ఎవరికి చెప్పకూడదని అర్థమే. ఇదిగో, గోడలకు కూడా చెవులుంటాయి గాని నేనొచ్చాక నీకన్నీ చెప్తానుగా. అయినా మా మేడం గారికి నా మీద ఎంత నమ్మకం చూసావా? ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా నాకు చెప్పింది. ఈ పని సరిగ్గా చేశాననుకో, నాకు ప్రమోషన్ వస్తుంది, జీతము పెరుగుతుంది. ఇంకో 2 సార్లు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి రావచ్చు బంగారం. నా బంగారం కాదు, ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళరా. ఇదిగో, టైం కూడా లేదు, ఉంటాను. సరే, తగలడు.
మ్యామ్ ఎప్పుడు ఏకాంబరాన్ని ఊరికెందుకు పంపిస్తుంది? అప్పుడప్పుడు ఊరికి పంపిస్తుంది అంటున్నాడంటే అక్కడ విషయాలన్నీ మ్యామ్కి తెలుస్తూనే ఉండాలి. అంటే రాహుల్ వెళ్ళిన సంగతి కూడా తెలిసిపోయిందా? లేకపోతే రాహుల్ మీద అనుమానం వచ్చి పంపిస్తుందా? ముందు రాహుల్కి ఫోన్ చేయాలి. డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. Come on, రాహుల్. Shit. ఇప్పుడు ఏం చేయాలి? రాహుల్కి ఎలా చెప్పాలి ఈ విషయం? ఇది ఇప్పుడప్పుడే ఈ ట్రాన్స్ నుంచి వచ్చేలా లేదు. అక్క 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 వాళ్ళమ్మో, నాయనో, నా బతుకు మరి ఇంత దారుణంగా అయిపోనాదేటే సెల్లే. కాలి బుడగ కన్నా ఘోరం అయిపోనాదే సెల్లే. నీకేటి కాలేదు లప్ప? నువ్వెందుకు ఏడుస్తున్నావో లప్ప? ఈ అప్పకి చెల్లెలుగా నేను ఉండగా నీకేటవుద్దు లప్ప? ఓ లప్ప. చిచి, నీ పక్కన ఉండి ఉండి నేను నీలాగే తయారైపోయేలా ఉన్నా. ముందా ఏడు పాపక్క, ఆపు. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అసలు నాకు ఇప్పుడు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు దొరకలేదు కదా, నిన్నేం అనలేదు కదా. బయట పడిపోయాక కూడా ఇంకా బాధపడ్డావు ఎందుకక్కా? ఏంటి బయటపడిపోయేది? బయటపడిపోవడానికి ఇదేమైనా భోగాపురం టోల్గేట్ అనుకున్నావా ఏంటి? మేడం అడ్డ. ఏదైనా తేడా జరిగినదంటే బయటపడిపోవడం లాంటివి ఏంటి ఉండవు. బయటికి వెళ్ళిపోవడమే. చూడు, భయానికి శీతాకాలం కూడా ఎలాగ చెమటలు పట్టేస్తున్నాయో అలా ఫ్యాన్ మీటు కోసం తెయ్యేసెల్లి. అక్క, నువ్వు ఊరికే ఏదేదో ఊహించుకొని ఏదేదో భయపడుతున్నావు. అత్తయ్యకి నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందక్క. ఆవిడ తర్వాత ఆవిడంత దానివి నువ్వే అని నమ్మకం. నీ మీద పొరపాటున కూడా ఎలాంటి అనుమానం రాదు. నిన్నెక్కడికి పంపించదు. నీకేటి చెప్పు, అన్నీ ఒరిజినల్ ఉన్నదానివి కదా, ఏటైనా చెప్తావే. సర్టిఫికెట్లే సెల్లే. నాలాగా దొంగ సర్టిఫికెట్లు ఎట్టుంటే నా బాధేటో భయమేటో నీకు తెలిసేది. అయినా అరే, ఎప్పుడు చూసినా ఈ చదువుకోలేటే? చదువు లేకపోతే చచ్చిపోతామా ఏంటి? ఏదో ఘోరమో నేరమో చేసేసినట్టు అలా తిట్టేస్తారేటే? పాపం నవ్య, చిన్న పిల్లే. మేడం ఎన్ని మాటలు అనేసినాదో చూడు. ఎంత గుండెలు బాదుకొని ఏడుస్తున్నాదో ఏటో. నవ్యకి ఇవన్నీ అలవాటే అక్క, పెద్ద పట్టించుకోదు. ఏనికి పట్టించుకోదు? ఎంత చదువు రాకపోతే సిగ్గు శరము ఉండవేటి? నేనేడితే ఓదార్చడానికి నువ్వైనా ఉన్నావే సెల్లి. పాపం నవ్యకే ఎవ్వరూ లేరు. ఎలాగున్నాదో, ఎంత ఎడుతాందో. ఓ పాలెళ్ళి చూసొద్దామే సెల్లి. పా. ఇదేటే తలుపుకు గొల్లెం పెట్టేసినది? కొంప తీసి ఏటైనా చేసుకున్నాదా ఏటి? నవ్యా, నవ్యా, నవ్య, 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 ఓపెన్ ద డోర్. నవ్య. ఓలమ్మో, ఎంతకీ తలుపు తీయదేటే? ఏటో చేసేసుకున్నదే సెల్లి. నవ్య, నవ్య, నవ్య,
నవ్య ఓపెన్ ద డోర్. నవ్య ఓపెన్ ద డోర్. నవ్య, నవ్య. థ్యాంక్ గాడ్ యు ఆర్ సేఫ్. ఇంతసేపు డోర్ ఓపెన్ చేయకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మాటం తిట్టినందుకు బాధగా ఉందా? మాటం సంగతి నీకు తెలుసు కదా నవ్య, ఎందుకు బాధపడతావు? పాపం మాటంకి నువ్వు నంబర్ 1 కావాలని కోరిక, కానీ అందరూ నాలాగా నంబర్ 1 అవ్వలేరు కదా. మాటంకి ఆ విషయం తెలియటం లేదు. ఏం చేస్తాం చెప్పు నవ్య? నువ్వు బాధపడకు. ఇంతసేపు గదిలో తడిచిపోయేలా ఏడ్చింది, ఇది దాన్ని ఓదారుస్తుంది. జోగి జోగి రాసుకోవడం అంటే ఇదేనేమో. పెళ్లి కూడా చేసి పంపించేస్తానన్నారు కదా. చిన్న వయసులో పెళ్ళంటే భయంగా ఉంటుంది. పుట్టింటిని వదిలి వెళ్ళాలంటే బాధగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం? చదివినా చదవకపోయినా పెళ్లి చేసుకుని వెళ్ళటం తప్పదు కదా నవ్య. అక్క, నవ్య ఏమంత బాధపడట్లేదు. నువ్వు మరీ ఎక్కువ ఓదార్చకు.